ప్రాజెక్టు సందర్శన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజైతే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా 1400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే పోలవరానికి సంబంధించి ఇంతకుముందు ఏవైతే శిలాఫలకాలు ఉన్నాయో అవన్నీ కూడా సుందరీకరణ చేసి పనులు పరిగెట్టించే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నాయకులు ఉన్నారు. చెప్పండి, 2014 నుంచి 19 వరకు 70% పనులు పూర్తయ్యాయి. 19 నుంచి 24 వరకు కేవలం 4% పనులే పూర్తయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనులు పరుగులెడుతుంది అనుకోవచ్చు? ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో 14 to 19 ఏదైతే ఉందో గత టీడీపీ ప్రభుత్వంలో 14 to 19లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా తీసుకుని ఆ రోజు ఒక కఠోర శ్రమ చేసి 14,000 కోట్లు ఖర్చు పెట్టి 72% పూర్తి చేశారు. అట్లాగే DPR-2 ఏదైతే ఉందో అతి ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే DPR-2 55,548 కోట్లకి ఆ రోజు TAC క్లియరెన్స్ తెచ్చి రెడీగా పెట్టారు. ఈ దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 19 to 24లో కనీసం ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు నిధులు ఇవ్వండి అని అడగకుండా ఒకసారి 45 మీటర్లు అంటాడు, ఒకసారి ఏమో 49 మీటర్లు అంటాడు, ఇంకోసారి అంటాడు అసలు ఇది వద్దు 900 కోట్లతో ఒక లిఫ్ట్ పెట్టి మాకు రైట్ కెనాల్కి పెడతా అంటే లిఫ్ట్ పెడతాం ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టుని ఒక పర్మనెంట్గా బ్యారేజ్గా మారటానికి చూశారు వాళ్ళు. ఎట్టి పరిస్థితిలో కూడా సిగ్గు శర్మం ఎగ్గు లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. గత ప్రభుత్వంలో మనం 72% పూర్తి చేసాం, 14,000 కోట్లు ఖర్చు పెట్టాం. దమ్ముంది మాకు. ఈ సైకోకి ఏముంది? 18,000 కోట్లు ఖర్చు 1,800 కోట్లు ఖర్చు పెట్టి మెగా ఇంజనీరింగ్కి దారాదత్తం చేసి బిల్లులు ఏం చేశాడు? సిగ్గు ఎగ్గు లేకుండా 0.5% చేసామని చెప్తున్నాడు. సిగ్గులేదు ఈ మా మాజీ సైకోకి. ముఖ్యంగా ఇవాళ ఏ పరిస్థితిలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విజన్ ఉన్న ముఖ్యమంత్రి. మీరు ఆలోచించాలా, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, 13వ తారీఖు ఛార్జీ, ఇవాళ 17వ తారీఖు పోలవరంకి వచ్చి పరుగులు పెట్టించడానికి రాబోతూ ఉన్నారు ఇంకొక గంటలో. అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత. ఈయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ ప్రాజెక్టు గాడిని ఎట్టి పరిస్థితిలో పడటం ఖాయం. ఏదైతే 49.5 మీటర్లు కానీ 194 TMCలు పూర్తి సామర్థ్యం కానీ 960 మెగావాట్ల విద్యుత్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి రాబోయే 2 సీజన్లో. అలాగే చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, అలాగే ఎంత విద్యుత్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడు ఎందుకన్నామంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉమ్మడి 13 జిల్లాల్లో 50 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుద్ది. 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుందండి. రైట్ అంటే ఇక్కడి నుంచి కృష్ణా పశ్చిమ గోదావరి, లెఫ్ట్ అంటే ఈస్ట్ గోదావరి విశాఖపట్నం. దాంతోపాటు 960 మెగావాట్ల విద్యుత్తు, 24 TMCలు విశాఖపట్నం పారిశ్రామిక రాబోతూ ఉంది. అలాగే ఈ 2 జిల్లాల్లో దగ్గర 900 గ్రామాలకి తాగునీరు అందుద్ది ఈ ప్రాజెక్టు పూర్తయితే. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పూర్తయితే 80 TMCలు కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ సేవింగ్ని పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకి ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే జీవనాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎట్టి పరిస్థితిలో ఇవన్నీ కూడా గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసి రాబోయే 2 సీజన్లో ఈ పోలవరం పూర్తి సామర్థ్యంతో పూర్తి చేసి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తారనే నమ్మకం మాకుంది. ఎట్టి పరిస్థితిలో జరుగుద్దని చెప్పి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం రైతాంగంగా. అలాగే తెలుగుదేశం నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, గత ప్రభుత్వంలో 2 ఇరిగేషన్ శాఖ మంత్రులు మారినా కూడా పనులు పురోగతి లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మన జిల్లాకు సంబంధించిన మంత్రినే ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు పనులు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి అనుకోవచ్చు? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా సమర్థుడైనటువంటి నాయకుడిని వేళ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పెట్టడం జరిగింది. వేళ రామానాయుడు గారు కష్టపడే వ్యక్తి ఆయన రైతాంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన
పంట కాలువలు అంటే ఏంటి, మురికి కాలువలు అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏంటి అన్నట్ల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇవ్వటం వల్ల ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు అతి తక్కువ రోజుల్లో పూర్తవుతుందని, అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంత్రులు ఇచ్చారు. ఆవేళ రాంబాబు గారికి, అలాగే యాదవ్ గారికిని, అనిల్ కుమార్ యాదవ్ గారికిని వాళ్ళు బూతులు తిట్టడానికి పరిమితి అయ్యారు. కానీ అలా ఇరిగేషన్ అంటే ఏంటి, పంటకాలం అంటే ఏంటి, మురికాలం అంటే ఏంటి, ప్రాజెక్ట్ని ఎలా కడితే దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది అవగాహన లేటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వటం వల్ల ఈ ప్రాజెక్ట్ నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ రామానాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ప్రాజెక్టు ఫలితాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అందుతాయంటానికి ఏ విధమైన సందేహం లేదని చెప్పని, అలాగే ఈ యొక్క ఫలితాలని చంద్రబాబు నాయుడుకి అతి తక్కువ రోజుల్లో ముఖ్యమంత్రికి అందరికీ అందిస్తారని చెప్పని మేము అందరం భావిస్తూ ఉన్నాం, రైతాంగం అంతా కూడా ఈరోజు. అలాగే ప్రతి సోమవారం కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి అలాగే జలవనరుల శాఖ మంత్రి కూడా ఇక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తారు. రానున్న 2 సీజన్లోనే ఈ పోలవరం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తారని చెప్పి ఇక్కడ నాయకులు చెప్పే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ సైట్ నుంచి.